సభకు అధ్యక్షులు ఇచ్చిన కృష్ణమూర్తి గారు, అలాగే చంద్రబాబు గారు, నాగేష్ గారు, అలాగే ఈరోజు మన బర్త్డే బాయ్ ఆంజనేయులు గారు, అమ్మాయి గారు, ఆంజనేయులు గారు నాకు 20 సంవత్సరాలుగా తెలుసు. ఆంజనేయులు గారు 1980లో వచ్చారు సెట్లోకి, నేను 1990లో వచ్చాను మా స్టోర్ తరఫున. తెలుసు సార్ ఏమో సెట్లో ఉండేవాడు. దగ్గర 20 సంవత్సరాలు అంటే ఒకే ప్రిన్సెస్లో చేసాము. మన దేవదాస్ ఇల్లు కూడా ఉన్నారు, మన చారి, భాస్కర్, వీళ్ళందరూ కలిసి పనిచేయడం. గారికి ఆహ్వానం. వారు ఈ యొక్క సమావేశానికి పిలవగానే ఆంజనేయ సార్ గారి పేరు చెప్పగానే తప్పనిసరి వస్తాము అని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. నమస్తే. ఈ 20 సంవత్సరాలు కూడా సార్తో మేము కలిసి పనిచేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఎలాగైతే కూల్ అండ్ కాలేజ్ ఉండేవాళ్ళు, ఆ వర్కింగ్ స్టైల్ కూడా అలాగే ఉండేవాళ్ళు. స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు సార్ ఫోర్మెన్. ఆ రోజుల్లో ఫోర్మెన్ అంటే మోటార్ అండ్ ఆఫీసర్, అంటే డీజిల్ షెడ్లో ఎవరు ఆఫీసర్ అని చెప్పి చూసేవాళ్ళు కాదు. ఫోర్మెన్ ఎవరు ఫోర్మెన్ మీద ఒకసారి సార్ ఎలక్ట్రికల్ వర్క్ ఉండేవాళ్ళు, మెకానికల్ నరసింహగారు అని చెప్పేసి ఉండేవాళ్ళు. మ్యాక్సిమం షెడ్ మొత్తం వేల చేతుల మీద నడిచేది మొత్తం. అలాగే ఇప్పుడు మన ఏమైనా కార్యక్రమాలు ఏమైనా జరిపించాలన్నా చేయాలన్నా కానీ మన ఈ సార్ అయితే మాత్రం ముందుండేవాళ్ళు. ఏమైనా ఏమైనా వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంటర్నల్ ఏమైనా ఆర్గనైజ్ చేయాలని కానీ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ వాళ్ళు ఆ రోజుల్లోనే. మాకు కూడా మా స్టోర్ నుంచి కూడా మాకేమైనా హెల్ప్ కావాల్సి కానీ వెళ్ళేవాళ్ళు. మా బాబాయ్ మా సార్ వీళ్ళిద్దరు బ్యాచ్మేట్స్ అక్కడ. నాతో ఫస్ట్ నుంచి సీన్ ఏం కావాలో సీన్ అంటే మేము అవినాభావం మేము ఉండేవాళ్ళం. సార్తో అలా పరిచయం సార్ గారు ఇంకా అసలు యాక్చువల్గా సిఐడిగా రిటైర్ అవ్వాల్సింది సార్ వాంటెడ్గా కాజీపేట ఉండాలని చెప్పేసి వెళ్ళాలి నాకు తెలిసి సార్. లేకపోతే సిఐడిబి రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు సార్ ఫస్ట్ నుంచి ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు 75 సంవత్సరాలు లాగా ఉన్నారు. నిన్న మన రిటైర్ అయిన లాగా ఉన్నారు సార్. దేవరా చెప్పినట్టు హెల్త్ వెల్త్ కానీ సార్ వెళ్తే మాత్రం ఫస్ట్ నుంచి చేంజ్ జాగ్రత్తగా ఉండేవాళ్ళు. మాకు తెలిసి ఆదర్శం మామూలుగా ఒక ఆదర్శం అంటే ఫస్ట్ నుంచి పొద్దు చేయడం కానీ ఇది కానీ చాలా ఆదర్శం ఉండేవాళ్ళు. మన షెడ్లో చాలా మందికి ఆదర్శం. ఎలా వచ్చిన అమౌంట్ ఎలా పొద్దు చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది సార్ ఆ రోజులోనే ఆదర్శం అందరికీ. అలాగే హెల్త్ కూడా సార్ ఫస్ట్ నుంచి చాలా కాన్షియస్ ఉండేవాళ్ళు. మన అందరి తరఫున సార్కి హెల్త్ అండ్ వెల్త్ ఇంకా 25 సంవత్సరాలు ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ